వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. తుపాకీతో బెదిరించి చోరీకి ప్రయత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే లక్షడిపేట మున్సిపాలిటీకి చెందిన మద్యం వ్యాపారి అడ్డగూరి రమేష్ తన వైన్ షాప్ కౌంటర్ డబ్బులను గుమస్తా లక్ష్మణ్ ప్రతిరోజు రాత్రి ఇచ్చి వెళ్తుంటాడు. గత ఆదివారం రాత్రి గుమస్తా డబ్బులు తీసుకొని ఉత్కు చౌరస్తాలోని కాలనీలో ఉండే ఇంటి వద్దకు వచ్చాడు. అప్పటికే రమేష్ ఇంటి సమీపంలో ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని దొంగలు మాటు వేశారు. గుమస్తా డబ్బులతో గేటు వద్దకు రాగానే తుపాకీతో బెదిరించి చోరీకి యత్నించారు. అతను అరవడంతో ఇంట్లో వాళ్ళు డోరు తీయడంతో దుండగులు భయపడి పారిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించి చోరీకి ప్రయత్నించినట్లు స్థానిక పోలీసులకు రమేష్ ఫిర్యాదు చేశారు. అయితే అది నిజమైన తుపాకీనా లేక బొమ్మ తుపాకీనా అనేది ఎంక్వైరీలో తేలుతుందని పోలీసులు తెలిపారు. లక్షపేట పట్టణంలో కరీంనగర్ చౌరస్తాలో అడ్డగూరి రమేష్కి మారుతి వైన్స్ అనే ఒక షాప్ కలదు. దానికి మెరుగు లక్ష్మీరాజు అనే వ్యక్తి క్యాషియర్గా పనిచేస్తుండు. తేదీ 10/11/2024 రోజున రాత్రి 10:30 గంటల సమయంలో ఈ మెరుగు లక్ష్మీరాజం క్యాష్ను ఇవ్వడానికి ఓనర్ అయినటువంటి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అందాజా రాత్రి 10:30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీ పైన వచ్చి బొమ్మ తుపాకీతో బెదిరించడం జరిగింది. అతను అరవడంతో లక్ష్మీరాజం అరవడంతో గుర్తు తెలియని వ్యక్తులు అదే స్కూటీ పైన పారిపోవడం జరిగింది. దానిపైన లక్ష్మీరాజం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.